అనుదిన బైబిల్ సంఖ్యాకాండము 21వ అధ్యాయము. ఇశ్రాయేలీలు అతారీల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన ఆరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీలతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలీలు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలీల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా, ఇశ్రాయేలీలు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడిను. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకుని విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయేరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. తర్వాత ఇశ్రాయేలీలు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయ్యో అబారీమునొద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి జెరేదు లోయలో దిగిరి. అక్కడి నుండి వారు సాగి అమోరీయుల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్య నుండి మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో పడు ఏరులను ఆరు దేశ నివాస స్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెను మాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అక్కడి నుండి వారు బేయోరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్లనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి బుబుకము దాని కీర్తించుడి, బావి ఏలికలు దాని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాన్ని త్రవ్విరి. వారు అరణ్యము నుండి మత్తానుకును, మత్తాను నుండి నహాలీయేలుకును, నహాలీయేలు నుండి బామేతుకును, మోయాబు దేశం మందలి లోయలలోనున్న బామోతు నుండి ఎడారికి ఎదురుగానున్న పిస్గా కొండకు వచ్చిరి. ఇశ్రాయేలీలు అమోరీల రాజైన సీహోను నద్దుకు దూతలను పంపి, మమ్మును నీ దేశములో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పిరి. అయితే సీహోను ఇశ్రాయేలీలను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలులను ఎదుర్కొంటకు అరణ్యములోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇశ్రాయేలీలతో యుద్ధము చేసెను. ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమ్మోనీయుల దేశం వరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయులు పొలిమేర దుర్గమైనది అయినను ఇశ్రాయేలు ఆ పట్టణములన్నిటినీ పట్టుకొనిరి. ఇశ్రాయేలీలు అమోరీయుల పట్టణములన్నిటిలోను హెజ్బోన్లోను దాని పల్లెలన్నిటిలోను దిగిరి. హెజ్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి అర్నోను వరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు: హెజ్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలను, దాన్ని స్థాపింపవలను. హెజ్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను, సీహోను పట్టణము నుండి జ్వాలలు బయలు వెళ్ళెను.
అది మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను. అర్నోని యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబు, నీకు శ్రమ. కేమోసు జనులారా, మీరు నశించితిరి. తప్పించుకొనిన తన కుమారులను, తన కుమార్తెలను అతడు అమోరీయుల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను. వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దీబోను వరకు హెస్బోను నశించెను. నోఫహు వరకు దాని పాడు చేసితిమి. అగ్ని వలన మేదేబ వరకు పాడు చేసితిమి. అట్లు ఇశ్రాయేలీలు అమోరీయుల దేశములో దిగిరి. మరియు యాజేరు దేశమును సంచరించి చూచుటకై మోసే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాసాను మార్గముగా వెళ్ళినప్పుడు బాసాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రేయలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోసేతో నిట్లెనును, అతనికి భయపడకుము. నేను అతనిని, అతని సమస్త జనమును, అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని, నీవు హెస్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి నీ చేయుదువు. కాబట్టి వారు అతనిని, అతని కుమారులను, అతనికి ఒక్కడైనను శేషించకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరుచుకొనిరి.